వెల్కమ్ టు ఎన్ఐ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ జాగృతి ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో రక్తదానం చేసిన కవిత, ఇతర కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ నరదిష్టి వ్యాఖ్యలపై కోమటిరెడ్డి ఫైర్. క్షమాపణలు చెప్పకుంటే తెలంగాణలో పవన్ ను ఆడనివ్వబోమని హెచ్చరిక. జవహర్ నగర్ డంప్ యార్డును పరిశీలించిన ఎంపీ. డంప్ యార్డుతో పేద ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారన్న ఈటెల. సింహగిరిపై స్వామివారి తిరువీధి పల్లకి సేవ. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంత్రులు లోకేష్, అనితలు భేటీ. మొంతా తుఫాన్తో రాష్ట్రంలో 6,352 కోట్ల మేర నష్టమని వివరించిన లోకేష్. ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,77,934 మంది రైతుల నుంచి 11,93,743 మెట్రిక్ టన్నుల ధాన్యం సమీకరణ. పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ వెల్లడి. తెలంగాణ జాగృతి ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో మంగళవారం బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో అధ్యక్షురాలు కవితతో పాటు తెలంగాణ జాగృతి నాయకులు రక్తదానం చేశారు. ఖమ్మం నగరంలోని 3వ టౌన్ బొక్కలగడ్డ ప్రాంతంలో వైన్ షాప్ ముందు బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు. వైన్ షాప్ను పెట్టవద్దని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 10 నిమిషాలు అవకాశం 10 నిమిషాలు అదే 10 నిమిషాలు నాకు అవకాశం 10 నిమిషాలు మీరు ఎలా చేస్తే ఇక్కడ కూర్చుంటాం 10 నిమిషాలు అవకాశం ఇవ్వండి లేకపోతే ఇక్కడ కూర్చుంటాం నేను ఇక్కడ కూర్చుంటా నేను ఎత్తుకెళ్ళిపోతాను అవకాశం ఇస్తే 10 నిమిషాలు మీరు గొడవ చేస్తారు నేను గొడవడానికి వచ్చాను మీరు చేయలేని పని మహిళలు ఏడుస్తున్నారు. బాటలు చెప్పారు చూడండి, బండ్లు అడ్డు పెట్టే వాళ్ళకి ఏం చెప్తారు కండిషన్ మీరు చెప్పాలి. సమస్య అయితే ఇది సార్. ఎందుకంటే సార్ వినండి, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఫ్రీ టౌన్ పోయి ఉండే, కలెక్టర్ గారిని కలిసి ఉండే, ఎక్సైజ్ పోయి ఉండే. కనపడాలి డిమాండ్ ఏం లేదు సార్. వీళ్ళు తిరగాలి, వీళ్ళు తిరగాలని ఏం చేయాలి చెప్పండి. ఒకళ్ళు పోతే ఒకళ్ళు రావడమే.
ఇది తప్పదు కాదు, మాకు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు గవర్నమెంట్ ఇక్కడ నేను చెప్పొచ్చినాను సార్, ఈ పేపర్ వారికి ఇచ్చాను 60 మంది సంతకాలతో నేను ఇచ్చొచ్చాను వారికి. మరి ఏంటమ్మా ఇంకా కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీలో 10-11 వైన్ షాప్ను అధికారులు సీజ్ చేశారు. స్థానికుల ఫిర్యాదులతో టౌన్ ప్లానింగ్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా షెల్టర్లలో మద్యం విక్రయాలు జరుగుతున్నట్టు గుర్తించి వాటిని సీజ్ చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్కు చెందిన శామిరిపేట్ పోలీస్ స్టేషన్ రాష్ట్రంలో అగ్రస్థానాన్ని, దేశంలో ప్రతిష్టాత్మకమైన 7వ ర్యాంకును సాధించడం విశేషం. ఈ సందర్భంగా మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, ఏడీసీపీ మేడ్చల్ పురుషోత్తం, శ్రీనాథ్, శామిర్పేట్ ఇన్స్పెక్టర్ ఏసీపీ పేట్ బషీరాబాద్ బాలగంగిరెడ్డి, శామిర్పేట్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్తో కలిసి సిబ్బందిని అభినందించారు. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ తరపు నుంచి ప్రకటించినటువంటి దేశంలోని 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లలో శామిర్పేట్ పోలీస్ స్టేషన్ 7వ స్థానంలో నిలవడం, తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడం మాతో పాటు మా సిబ్బందికి అందరికీ కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. దీనికి కృషి చేసినటువంటి మా టీం అందరికీ, తర్వాత మాకు సహకారాన్ని అందించినటువంటి మా సీనియర్ ఆఫీసర్లు, ఉన్నతాధికారులందరికీ కూడా మమ్మల్ని వెన్నుండి నడిపించి ప్రోత్సహించి ఇంతటి చక్కటి అవకాశం కల్పించినందుకు, ఇంతటి చక్కటి రిజల్ట్ వచ్చేందుకు గైడ్ చేసినటువంటి ప్రతి అధికారికి కూడా మా తరఫు నుంచి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ గుర్తింపు అనేటువంటిది మా లోపలటువంటి బాధ్యతను మరింతగా పెంచి ఉత్తమమైనటువంటి సేవలను అందించేందుకు కృషి చేసేందుకు దోహదం చేస్తుంది. దీన్ని మేమందరం కూడా బాధ్యతగా భావించి ఇంకా కూడా మా లోపాలను సరిదిద్దుకుంటూ మెరుగుపరుచుకొని మంచి సేవలను అందిస్తామని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ మిల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా ఏసీపీ డీఎస్పీ అధికారి ముసుగులో ప్రభుత్వ అధికారులకు బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ఘరానా నిందితులతో పాటు మరో 4గురిని అరెస్టు చేశారు. సూర్యాపేట జిల్లాలో సర్పంచ్ నామినేషన్ ప్రక్రియలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకులతో ఎన్నికల సంఘం అధికారులు కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్ తిరస్కరిస్తున్నారని నాయకులు ఆరోపించారు.
కాకపోతే స్వాతంత్రం లేదు దెంగేరా నన్ను గవర్నమెంట్ తప్పాలి చదువుకున్నా అధికారుల మిస్టేక్ చెప్పేది ఫస్ట్ చెప్పేది వినంతే పెట్టకండి ఇక్కడికి వచ్చిన తర్వాత మా సంవత్సరాలు పెట్టాలండి అనగానే వచ్చిన తర్వాత మేడం ఇచ్చే వరకు 5 గంటలు దాటిపోయింది 5 గంటలు దాటిపోయింది నేను ఇది డిక్లరేషన్ నాకు మొత్తం మర్చిపోయి ఇక్కడికి వచ్చి మర్చిపోయినా కదా అని వాళ్ళు రిటర్న్ పోతే 5 గంటలు దాటింది వెళ్ళిపోరని ఈయన విషయం ఈయన మాట్లాడు స్వాతంత్రం లేకపోతే వెళ్ళిపోతాం మేడం లేదని చెప్పండి మీరు మేడం మీరు కలెక్టర్ సమక్షంలో మొత్తం మీరు ఎట్లా తప్పు నింపుతారు కనీసం ఆధార్ కార్డుకు గట్టిగా మీ సమక్షంలో ఎందుకు మాకు సంతకం పెట్టుకోలేదు ఈ చట్టాన్ని బయట రాసుకోవాలి డిక్లరేషన్ సంతకం మేము నింపుకొని వస్తాం అధికారులు క్వశ్చన్ చేసేంత చాలా రాంగ్ కాదు మేడ్చల్ జవహర్ నగర్ డంప్ యార్డును ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు. జవహర్ నగర్ ప్రాంతం వేల ఎకరాలు స్వతంత్రం రాక పూర్వం బ్రిటిష్ వారి యొక్క మిలిటరీ ఆధీనంలో 5,000 పైచిలిక ఎకరాలను ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ల డబ్బులతో కొన్న భూమి ఇది. ఆనాడు ఇక్కడ జనావాసం లేదు, జనాలు నివసించే ప్రాంతం కాదు. కానీ ఆనాడు డంపింగ్ యార్డ్ పేరిట మొదలుపెట్టి 50 లారీలు 100 లారీలుగా మొదలుపెట్టి ఇవాళ 10,000 మెట్రిక్ టన్నుల చెత్తని జవహర్ నగర్లో వేస్తూ ఉన్నారు. ఆనాడు జనాలు లేరు, కానీ వాళ్ళు లక్షల మంది నాగారం, దమ్మాయిగూడ, అదేవిధంగా జవహర్ నగర్ చుట్టుపక్కల గ్రామాలతో
కలిపితే ఒక 10 లక్షల జనాభా ఉంటుంది ఇక్కడ. 10 లక్షల జనాభా ఉంటుంది ఇక్కడ. కడుపీదరికల్లో ఉండేవాళ్ళు వీళ్ళు. 30 గజాలు 60 గజాలు నివసించే ప్రజల వాళ్ళు కూరగాయలు అమ్ముకొని, పండ్లు అమ్ముకొని, చిన్న చిన్న వ్యాపారం చేసుకొని ఇళ్ళల్లో పనిచేసి బతికేటువంటి ప్రజలు వీళ్ళు. కానీ ఇలాంటి ప్రజలు అనేక సంవత్సరాలుగా వాళ్ళు మొరబెట్టుకున్నారు. అయ్యా మేము చచ్చిపోతూ ఉన్నాం, ఈ వాసన భరించలేకపోతున్నాం, అక్కడ నుంచి వచ్చే పురుగులు పారినప్పుడు మొత్తం దద్దులు లేస్తూ ఉన్నాయి, మేము ఆ పైసో ఈ పైసో కూడబెట్టుకుంటే దవాఖాన్ల పాలవుతున్నాయి, మా పిల్లలు చచ్చిపోతూ ఉన్నారు, మా పిల్లలకు పిల్లలు కావట్లేదు అని చెప్పి వాళ్ళు మొరబెట్టుకున్నారు. ఎంత మొరబెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోతే భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన గ్రీన్ ట్రిబ్యునల్ని ఆశ్రయించింది, ఉద్యమాలు చేసింది. 2017లో ఆనాటి గ్రీన్ ట్రిబ్యునల్ ఇది శ్రేయస్కరం కాదు, జనావాసాల మధ్య ఇంత పెద్ద ఎత్తున చెత్త నిల్వ ఉంచడానికి ఆస్కారం లేదని చెప్పి తీర్పిచ్చింది, షిఫ్ట్ చేయమని చెప్పింది. కానీ నిమ్మకు ఎత్తినట్టుగా వివరించింది. ఆనాటి ప్రభుత్వం అఫిడవిట్లో షిఫ్ట్ చేస్తా అని చెప్పి అబద్ధాలాడి మోసం చేసి ఇవాళ చెత్తను మరింత రెట్టింపు చేసింది. ఇక్కడ ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు. గతంలో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉండే జవహర్ నగర్ ప్రజల బతుకుల్ని తెలిసిన వాడిగా ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుందని చెప్పి భావించడం. కానీ 2 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇంతవరకు పరిష్కారం దొరకలేదు. చివరికి ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే ఈ చెత్త మా ఇళ్ళ మీదకి పోయి మా ఆరోగ్యాలు ఖరాబ్ అవ్వడం కాదు, మా ప్రాణాలు పోతూ ఉన్నాయి, యాక్సిడెంటాల్లో కూడా 10ల సంఖ్యలో చచ్చిపోతూ ఉన్నారు, అయ్యా దీన్ని షిఫ్ట్ చేయమని చెప్పి మొరబెట్టుకున్నారు. నేను పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత నేను దరఖాస్తు పెట్టినా, కానీ కాకపోతే ఇక్కడి ప్రజలే వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్ పోయి ఈ బాంబే ఐఐటితో స్టడీ చేయించి ఇంత దుర్మార్గమైన పద్ధతి ఎక్కడ లేదు ప్రపంచంలో, దీన్ని అర్జెంటుగా స్ప్రెడ్ చేయాలి, దీన్ని అర్జెంటుగా ఆపాలి, ఏ చెత్త అయితే ఏ నీళ్ళు అయితే ఈ ప్రాంతాన్ని అంతా కూడా విషతుల్యం చేసినాయో వాటిని ట్రీట్ చేయాలని చెప్పి వాళ్ళు స్టడీ రిపోర్ట్ ఇచ్చింది. కానీ ఇంతవరకు ఏం చేయలేదు. గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇలా మేము వచ్చింది ప్రభుత్వానికి గుర్తు చేయడానికి, ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయడానికి వచ్చినాం. ఒకవేళ కనుక ప్రజల జీవితాలతో చెలగాటమాడి ప్రజల్ని ఇట్లే చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. ఇలా లక్షలాది మంది ప్రజలతో ఇలా సెన్సిటైజ్ చేసి వాళ్ళ నాయకత్వంలో రేపు దీనికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని పార్లమెంటు సమావేశాల తర్వాత నిర్మించబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ యాక్సిడెంటల్లో మరణించిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా ప్రజలు తిరుగుబాటు చేస్తే అనేకసార్లు కొట్టిన సందర్భాలు కావచ్చు, ఇలాంటి అన్నీ కూడా ఆపకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి యాజమాన్యాన్ని కూడా హెచ్చరిస్తూ ఇవాళ మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఈ వారం 10 రోజుల పాటు మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజానికాన్ని సెన్సిటైజ్ చేయడంలో నిమగ్నమై పార్లమెంటు సమావేశాల తర్వాత ఒక ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. పవన్ కళ్యాణ్ నరదిష్టి వ్యాఖ్యలపై స్పందించారు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్న పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే అతని సినిమాలు తెలంగాణలో ఆడనివ్వమని తేల్చి చెప్పారు. కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో మా తెలంగాణని అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. నైజాంలోనే చిరంజీవి ఫ్యామిలీ సినిమాలు ఎక్కువగా వాడుతుంటాయి. వాళ్ళే ఇప్పుడు దానికి క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్, ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. మాజీ ముఖ్యమంత్రి మాజీ గవర్నర్ మర్రి చెన్నారెడ్డి 29వ వర్ధంతి సందర్భంగా ఇందిరాపార్క్ రాక్ గార్డెన్లో ఆయన సమాధి వద్ద పూలమాలలు వేసి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాళులర్పించారు. పెద్దలు వారు అంటే చివరిలో మాట్లాడాలి, కానీ వారు ఇప్పుడే మాట్లాడమని కోరడం జరుగుతుంది. ఈరోజు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి 29వ వర్ధంతి
కాకా గారు ఇట్లా అంటుంది కొంచెం ఎన్నికిరా అమర్ హై మరి చెన్నారెడ్డి, అమర్ హై అమర్ హై మరి చెన్నారెడ్డి, అమర్ హై అమర్ హై. ముప్పై 33 జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో అక్కడ ఉండేటువంటి ప్రజలకు మేలు జరిగేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. సరే, అది కూడా 2014-18 వరకు జరిగింది. దాని తర్వాత అక్కడ కూడా ఆ పనులు సరిగ్గా జరగడం లేదు. దేశవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్, నువ్వు ఉప ముఖ్యమంత్రివి, ఇంకా నటుడివి కావు, బాధ్యతగా మాట్లాడడం నేర్చుకొని హితవు పలికారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా ఒక అన్నదమ్ముల భావంతో ఉండేటువంటి రాష్ట్రాలు. తెలంగాణ తుఫాన్లో మునుగుతుంటే కూడా మేము ప్రకృతి అనుకుంటున్నాం తప్ప ఆంధ్ర ప్రజల తప్పు పడతలేదు. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్టు ఎండిపోతే ఆంధ్రలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వల్ల దృష్టి జరిగిందంటే ఆయన వివేకవంతుడు అవివేకవంతుడో నాకు తెలియదు. నేను ఆ మిత్రపక్షంకు బాధ్యత వహిస్తున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆయన పట్ల స్పందించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి. స్వయంగా భారతీయ జనతా పార్టీ పొత్తున్నది కాబట్టి ఇందులో ఇటువంటి కక్షపూరిత 2 రాష్ట్రాల మధ్యలో వైషమ్యాలు కలిగేటువంటి మాటలు మాట్లాడడం అనేది దురదృష్టకరం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్రాలో తుఫాన్ వస్తే తెలంగాణ మొన్న హుస్నాబాద్ కూడా మునిగింది. మేమేం ఆంధ్ర ప్రజలను తప్పుపడుతున్నాం, ప్రకృతి వైపరీత్యం కింద భావిస్తా ఉన్నాం. అక్కడెక్కడో చెట్లు ఎండిపోతే మమ్మల్ని దృష్టి కలిగిందని నిందిస్తే ఇది తెలంగాణ పౌరులకు అవమానం. వెంటనే ఉపసంహరించుకోవాలి, క్షమాపణ కోరాలి. భవిష్యత్తులో ఇటువంటి వివక్షపూరిత మాటలు మాట్లాడద్దు, విజ్ఞతగా వ్యవహరించు. ఉప ముఖ్యమంత్రి అయినా ఇంకా సినిమా నటుడు కాదు, కొంత బాధ్యతగా మాట్లాడు నేర్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇవాళ తెలంగాణ, ఆంధ్ర కలిసి దేశంలో ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం జరగాలి తప్ప ఇటువంటి వైషమ్యాలను దృష్టించేటువంటి మాటలు మా నుంచి రావు, మీరు మాట్లాడద్దు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో సంభవించిన మొంతా తుఫాను కారణంగా రాష్ట్రంలో అన్ని రంగాలకు కలిపి 6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత తెలిపారు. న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంత్రులు లోకేష్, అనితలు భేటీ అయి మొంతా తుఫాను నష్టంపై నివేదికను అందజేశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,77,934 మంది రైతుల నుంచి 11,93,743 మెట్రిక్ టన్నుల ధాన్యం కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసిందని, రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇప్పటివరకు 2,830 కోట్లు జమ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.